శ్రీమాత్రే నమః. ఈరోజు 19వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 18వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య ఎవరైతే సర్వే సమస్త సమారంభాః క్రియాకలాపములు కామసంకల్ప భౌతిక సుఖముల వాంఛ సంకల్పము వర్జితాః రహితములై అంటే త్యాజించిన వారే జ్ఞానాగ్ని జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమని అగ్నిలో దగ్ధకర్మానం కాళిభస్మమై కర్మలు తమాహు దానిని అందరు పండితం పండితుడని బుధాహ జ్ఞానులు ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. 19వ శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. 20వ శ్లోకం రేపు చెప్పుకుందాం.